నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. కాళీఘాట్ స్కైవాక్ ఏ రాష్ట్రంలో ఉంది? దానిని ఎవరు ప్రారంభించారు? కాళీఘాట్ స్కైవాక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఉంది. ఇది ఎస్పీ ముఖర్జీ రోడ్ ను కాళీఘాట్ కాళీ దేవాలయంతో కలుపుతుంది. ఈ స్కైవాక్ ను 2025 ఏప్రిల్ 15న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఇక మొదటిది భగవద్గీత న్యాయశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు. భగవద్గీత సాంస్కృతిక తాత్విక వారసత్వానికి ప్రతీకగా నిలిచే భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు లభించింది. మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో వీటిని నమోదు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసి, మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ఇక రెండవది భారత్ లో ఐబీసీఏ హెడ్ క్వార్టర్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ను భారతదేశంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది. ఈ ఒప్పందం భారత్ లో అధికారికంగా ఐబీసీఏ హెడ్ క్వార్టర్స్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఐబీసీఏని 2023 ఏప్రిల్ 9న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఇది పులి, సింహం, చిరుత, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వర్, చీతా వంటి 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఇక మూడవది అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, శ్రామిక ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను ప్రారంభించారు. ఇది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఏపీఎంయు అథ్లెట్ల బయోలాజికల్ పాస్పోర్ట్ ను నిర్వహించడానికి పర్యవేక్షించేందుకు పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ. ఇది బ్లడ్, స్టెరాయిడ్ ప్రొఫైల్స్ వంటి బయోలాజికల్ ప్రాపర్టీలను లాంగిట్యూడినల్ గా ట్రాక్ చేస్తుంది. డోపింగ్ నమూనాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇక నాల్గవది భారత్ లో తొలి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ సక్సెస్. భారతదేశం క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్తంగా 4 కోర్ మల్టీకోర్ ఫైబర్ ద్వారా దేశంలోనే మొదటి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ ను విజయవంతంగా నిర్వహించాయి. క్యూకేడి అనేది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా 2 పార్టీల మధ్య ఎన్క్రిప్షన్ కీలను సురక్షితంగా పంచుకునే సాంకేతికత. కీ హ్యాకింగ్ ను నియంత్రించి సురక్షితమైన కమ్యూనికేషన్ ను అందిస్తుంది. ఇక ఐదవది ఇండియాలోకి జపాన్ షింకన్ సెంట్రైన్స్. జపాన్ కు చెందిన షింకన్ సెన్ ట్రైన్ మోడల్స్ E5 అండ్ E3 ఇండియాకు రానున్నాయి. ఈ 2 ట్రైన్స్ ను జపాన్ బహుమతిగా పంపిస్తోంది. ఈ రైళ్లు 2026 చివరి నాటికి భారత్ కు చేరుకుంటాయని అధికార వర్గాలు